వెల్కమ్ టు ట్రైరేట్. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్. సో, వాట్ ఈస్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్? అందరికీ ఐడియా ఉంది కదా! డెసిమల్, ఫ్రాక్షన్స్ అంటే. సో, డెసిమల్ వచ్చేసరికి మనకేదైనా వాల్యూ అనేది ఇట్లా డెసిమల్స్‌లో ఉంటే దాన్ని డెసిమల్స్ అని, ఏదైనా వాల్యూ పీ/క్యూ ఫార్మ్‌లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్స్ అని. ఓకేనా? సో, ఇట్లా చెప్పేది మనం డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. సో, ఇప్పుడు డెసిమల్స్ ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్రాక్షన్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది టాపిక్ అనేది మనం చూసుకుంటే, ఓకే. సో, ఇప్పుడు డెసిమల్స్ 1.23 అనేది ఉంది. ఓకేనా? సో, 1.23ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? సో, ఇట్లా పాయింట్స్ వచ్చేటప్పుడు దీన్ని డెసిమల్ వాల్యూ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. డెసిమల్‌ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. అలాగే ఫ్రాక్షన్‌ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సో, ఇప్పుడు డెసిమల్‌ని ఫ్రాక్షన్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేస్తారని చూసుకుంటే 1.23 అనేది ఉంది కదా! దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ 123 అనేది రాసుకుంటే నెక్స్ట్ డెసిమల్ వచ్చేసరికి పాయింట్ ప్లేస్‌లో 1 అలాగే ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో అన్ని జీరోస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఒక డెసిమల్‌ని ఈ విధంగా ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేసుకుంటారో అందరికీ ఐడియా ఉన్నదే. సో, ఇది ఎంతవరకు షార్ట్‌కట్ క్యాన్సిల్ అయితే అంతవరకు మనం స్టార్ట్ జేసుకోవచ్చు. అలాగే ఇట్లా ఉంది గదా! ఇది ఒక ఫ్రాక్షన్. సో, ఈ ఫ్రాక్షన్‌ని మనం డెసిమల్‌లోకి ఏ విధంగా కన్వర్ట్ జేసుకోవాలి? 3/2 అంటే 2ని 3తో డివైడ్ చేసి ఈ విధంగా కంటే, మనం ఇప్పుడు 3/2ని మనం ఎప్పుడు గూడా డెసిమల్‌లో మార్చాలి ఒక ఫ్రాక్షన్‌ని. అంటే ఇక్కడ మనం డెసిమల్‌ని ఫ్రాక్షన్‌ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తే డినామినేటర్‌లో జీరోస్ వచ్చాయో, అంటే డినామినేటర్‌లో జీరోస్ వచ్చాయి. దాన్ని మళ్ళీ ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. అదే విధంగా మనం ఇక్కడ డినామినేటర్‌లో టెన్స్ గాని, హండ్రెడ్స్ గాని వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకుంటే, అప్పుడు మనం దాన్ని సింపుల్‌గా డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు 3/2 ఉంది. దీన్ని డినామినేటర్‌లో 10 వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకుంటే ఏం చేయాలి? మల్టిపుల్ బై 5 బోత్ సైడ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకేనా? సో, ఇప్పుడు ఏమవుద్ది 3 ఇంటూ 5 15, 2 ఇంటూ 5 10 అంటే 15/10 వచ్చింది. డినామినేటర్‌లో టెన్స్ వచ్చింది. అంటే దీన్ని మనం ఈ సింపుల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చా 15/10 అంటే 1.5 అని. ఓకేనా? 3/2ని సింపుల్‌గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు డెసిమల్‌లోకి. సో, ఇలా డినామినేటర్‌ని టెన్స్ గాని, హండ్రెడ్స్ గాని, థౌసండ్స్ గాని ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఫ్రాక్షన్‌ని డెసిమల్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి సింపుల్ అయితది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి బార్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. అంటే 0.12 బార్. సో, దీన్ని మనం ఫ్రాక్షన్‌లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే 0.12 బార్‌ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? సో, వాల్యూ ఏమైతుందో అంటే 0.12 బార్ ఉంది గదా! సో, 12 అనేది ఆ విధంగా రాసుకుంటే పాయింట్ తర్వాతకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? సో, ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్. ఎన్నింటి పైన బార్స్ ఉన్నాయి? అన్ని నైన్స్ రాసుకోవాలి. ఎన్ని డెసిమల్స్ పైన బార్‌లున్నాయో అన్ని నైన్స్ డెసిమల్ వచ్చేసరికి. ఓకేనా? ఈ విధంగా 0.12 బార్ ఉంటాయి. ఇప్పుడు 1.23 ఓకే. ఇక్కడ చూడండి. 0.23 బార్ అనేది ఉంది మనకిక్కడ. ఓన్లీ 3 పైనే బార్ ఉంది. 0.23 బార్. సో, ఇక్కడికొచ్చేసరికి మనం ఏ విధంగా ఉంది? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 23 కింద రాసుకోవచ్చు. బై డెసిమల్‌లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్. అందులోను మనకు బార్ ఉన్న దానిపైనే 9 తీసుకోవాలి. అంటే ఒక వాల్యూయే 9 అండ్ ఒక దీనిపైన బార్ లేదు కాబట్టి అది సెకండ్ టైమ్ అంటే ఫస్ట్ టైమ్ కాకుండా ఇక్కడికొచ్చేసరికి వన్స్ ప్లేస్‌లో 0 తీసుకోవాలి. ఓకేనా? ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్‌కొచ్చేసరికి 0. మనకి బార్ వాల్యూస్ నైన్స్ అన్నీ కూడా ఇటువైపు, జీరోస్ అన్నీ కూడా ఇటువైపు తీసుకోవాలి. ఓకేనా? సో, 23/90 అని రాసుకోవచ్చు దీన్ని. సో, ఇది కూడా తప్పే. ఇప్పుడు మనకి బార్ ఒకదాని పైన ఉంది కాబట్టి ఇంకో వాల్యూ పైన బార్ లేదు కాబట్టి ఎన్ని వాల్యూస్ పైన బార్ లేదో అన్ని వాల్యూస్ అనేవి మైనస్ చేసేయాలి మనం ఇక్కడ. న్యూమరేటర్‌కొచ్చేసరికి. ఓకేనా? సో, 23 - 2 ఏమవుతుంది? 21/90 ఇది వాల్యూ. ఓకేనా? సో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0.132 సో, ఇక్కడికొచ్చేసరికి 32 బార్ మాత్రమే ఉంది. ఓకేనా? సో, ఇదేమవుద్ది చెప్పండి? 132 మైనస్ బార్ లేని వాల్యూ 1 ఓకేనా? బై డినామినేటర్‌కొచ్చేసరికి 2 వాల్యూస్ పైన బార్ ఉంది కాబట్టి 2 9లు అండ్ అలాగే ఒక వాల్యూ పైన బార్ లేదు కాబట్టి ఒక వాల్యూ. సో, దీని వాల్యూ ఏమవుతుంది? 131/990 ఓకేనా? సో, అండ్ ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ కొంచెం డెప్త్‌గా తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి 1.33 బార్ 1.33 బార్ ఉంది. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం? ఇక్కడ ఇంతకుముందు పాయింట్ తర్వాత వాల్యూస్ రాసుకున్నామంటే ఇక్కడ 0 కూడా రాసుకోవాలి. కాకపోతే 0కి వాల్యూ లేదు కాబట్టి మనం తీసేసాం. సో, ఇక్కడ కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ ఏముంది? 133 మైనస్ ఆ మైనస్ అనేది పాయింట్‌కి నార్మల్ వాల్యూ అయినా, డెసిమల్ వాల్యూ అయినా ఎన్ని వాల్యూస్ అయినా మనకి బార్ లేదు అన్ని వాల్యూస్ మైనస్ చేసేయాలి. ఓకేనా? 133 - 1 బై
డినామినేటర్ మాత్రం డెసిమల్స్‌లోనే తీసుకోవాలి. ఓకేనా? సో, తీసుకునేటప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది 132/99 ఓకేనా? సో, ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3.42 బార్ 3.42 బార్ లేదా 1.29 బార్. సో, 3.42 బార్ తీసుకుంటే 342 మైనస్ 3/99 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 339/99 అనేది వస్తుంది. ఇంకా దీన్ని షార్ట్ ఫార్మ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికొచ్చేసరికి 129 మైనస్ 12 ఓకేనా? బార్ లేని వాల్యూస్ కూడా అన్నీ మైనస్ చేసేయాలి టోటల్‌లోంచి. 129 మైనస్ 12/90 సో, ఏదైతే వస్తదో అట్లా షార్ట్ చేసుకుంటూ చేయాలి. సో, ఇవి వచ్చేసరికి ఫ్రాక్షన్ టు డెసిమల్, డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్. సో, దీని మీద ఏ విధంగా సమ్స్ వస్తాయనేది ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌లో చూద్దాం. ఓకేనా? సో, డెసిమల్ వాల్యూస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25.732 హోల్ స్క్వేర్ మైనస్ 15.732 హోల్ స్క్వేర్? యాక్చువల్‌గా మనం వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చేస్తాం 25.732 హోల్ స్క్వేర్ చేస్తాం. అలాగే దాంట్లోంచి 15.732 చేసేదానికంటే నార్మల్ వాల్యూలో చేసేదానికంటే కొంచెం లాజికల్‌గా యూజ్ చేసి చేద్దాం. ఓకేనా? సో, ఇది మనకు చూసుకుంటే ఏ విధంగా ఉంది? ఇది ఏ స్క్వేర్ వాల్యూ. అలాగే ఇక్కడికొచ్చేసరికి బీ స్క్వేర్ వాల్యూ ఉంది. ఓకేనా? సో, ఏ స్క్వేర్ వాల్యూ, బీ స్క్వేర్ వాల్యూ. దాన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీగా మార్చుకోవచ్చు. అంటే ఒక వాల్యూ ఏ, ఒక వాల్యూ బీ. సో, ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఏ ప్లస్ బీ అంటే 25.732 ప్లస్ 15.732 సో, ఇది ఏ ప్లస్ బీ. అలాగే ఏ మైనస్ బీ చూసుకుంటే 25.732 మైనస్ 15.732 సో, డెసిమల్ వాల్యూస్‌లో 732 ఉందంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 0 అయిపోద్ది కదా! మైనస్ చేయగా. సో, ఇక్కడికొచ్చేసరికి మనకి 0 అంటే 25 మైనస్ 15 10 ఓకేనా? సో, మల్టిపుల్ చేసేది 10 ఇక్కడ. సో, ఇక్కడ కూడా ప్లస్ చేస్తున్నాం. అంటే 25 ఈ 2 ప్లస్ చేస్తున్నాం మనం. సో, ఇక్కడికొచ్చేసరికి ఏముంది 4 అంటే మొత్తం వాల్యూ చేయకుండా మనం ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 10 ఉంది. అంటే లాస్ట్‌లో వచ్చేసరికి మనకేమవుతుంది 40 అంటే డెసిమల్‌లో గాబట్టి యూనిట్ డిజిట్ అనేది 4 రావాలి. సో, యూనిట్ డిజిట్ ఏదైనా మనకు 4 ఉందా డెసిమల్స్‌లో? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో, మనకి ఎగ్జాక్ట్‌గా సమ్ మొత్తం చేయకుండా ఆప్షన్స్ వయా చూసుకుంటే ఇక్కడ మనకొచ్చేసరికి 414.64 ఓకేనా? సో, ఆ విధంగా మనం చేసుకోవచ్చు. లేదా దీన్ని కంప్లీట్ చేద్దాం. 4 ఇక్కడికొచ్చేసరికి 6, 14 సో, 11 సో, 41464 అంటే 41.464 ఇంటూ 10 ఉంది గదా! ఒక వాల్యూ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి 41.64 ఓకేనా? సో, ఒక డెసిమల్ అనేది ముందుకు కన్వర్ట్ అయింది. సో, ఈ విధంగా టోటల్‌గా సమ్ చేసే బదులు మనం ఏం చేస్తాం యూనిట్ డిజిట్ మాత్రం చెక్ చేసుకుంటూ కొన్ని సమ్స్ చేయొచ్చు సింపుల్‌గా. మనకక్కడ టైమ్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? 41.64 ఓకేనా? సమ్ అర్థమైంది గదా! సో, అది. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు మనకి. కంప్లీట్‌గా టోటల్ వాల్యూ కాకుండా అప్రాక్సిమేట్ వాల్యూస్. సో, ఇక్కడ మనం చేసుకుంటే జస్ట్ పాయింట్ తర్వాత వచ్చే 2 డెసిమల్స్ చెక్ చేసుకుంటే చాలు మనకి. అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఆప్షన్స్‌లో అన్నీ డెసిమల్ తర్వాత వచ్చే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 చెక్ చేసుకుంటే చాలు మనం. ఓకేనా? సో, ఇప్పుడు 0.4 ఇంటూ 0.4 ఉందండి. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 0.4 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ విధంగా అవుతుంది? 4/10 హోల్ స్క్వేరేనా? 4/10 అంటే 16/100 అంటే దీని వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? 0.16 ఓకే కదా! 16/100ని ఫ్రాక్షన్‌ని డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకుంటే 0.16 అలాగే ప్లస్ 0.04 ఉంది. అంటే 0.04ను మనం హోల్ స్క్వేర్ ఇంటూ ఉంది గదా! సో, దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? 4/100 హోల్ స్క్వేర్ అంటే 16/10,000 అంటే 0.0016 ఓకేనా? 0.0016 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక వాల్యూ 0.04 మనం ఇక్కడ ఎడిషన్‌గా చూసుకుంటే ఇక్కడ 0.04 అండ్ 0016 ఉంది. సో, ఈ వాల్యూ మనం అనేది ఎలిమినేట్ చేసేయొచ్చు కదా! ఎందుకు? ఆప్షన్స్‌లో ఫస్ట్ 2 డెసిమల్స్ ఉన్నాయి. అందులోను ఇక్కడ ఫస్ట్ 2 డెసిమల్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసినా మనకేమవుతుంది సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఈ వాల్యూని ఎలిమినేట్ చేసేయండి. సో, ఇప్పుడు మనం మెడిసిన్ చేయాల్సిందేంటి 0.16, 0.04 ఏమొస్తుంది 0.20 సో, డైరెక్ట్‌గా మనం అనేది ప్రాసెస్ మొత్తం చేయకుండా ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటూ చేస్తే మనకొచ్చేస్తది ఆన్సర్. సో, వాల్యూ వచ్చేసరికి 0.20 అర్థమైంది కదా! సో, ఈ విధంగా ఏదైనా మనం షార్ట్ ఫార్మ్‌గా కాలిక్యులేషన్ మొత్తం చేయకుండా మనం పద్ధతిగా చేయకుండా ఎక్కడికెక్కడ క్యాన్సిల్ అవుతాయనేది మనం చూసుకుంటే చాలు. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్.
సో, ద వాల్యూ ఆఫ్ 0.3421 బార్. సో, ఇప్పుడు ఇలాంటిది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం. సో, దీనికొచ్చేసరికి మనం ఏమవుతుంది బార్ వాల్యూస్ 0.3421 బార్ అనేది ఉంది మనకి. ఓకేనా? 0.3421 ఓవరాల్‌గా బార్. సో, ఇక్కడికొచ్చేసరికి వాల్యూ ఏమవుతుంది 3421/99 ఎన్ని వాల్యూస్ పైన బార్ ఉంది? 4 వాల్యూస్ కాబట్టి 4 నైన్స్. ఓకేనా? 3421/9999 ఏడుంది ఆప్షన్? ఆప్షన్ సి. ఓకేనా? డైరెక్ట్‌గా చేయొచ్చు. నెక్స్ట్. ద గివెన్ ఎక్స్‌ప్రెషన్ మాకు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దాని నుండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, 1.05 హోల్ స్క్వేర్ ఉంది. 1.05 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 44.1 అనేది ఇక్కడ మనకు ఫైండ్ ఔట్ చేయమన్నారు ఎక్స్. సో, మనం 1.05 హోల్ స్క్వేర్ చేసి ఆ వాల్యూ వచ్చి ఇక్కడ డినామినేటర్ చేసేదానికంటే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎక్స్ అనేది ఈడుంది. సో, ఇక్కడ 44.1 మనం ఏం రాసుకోవచ్చు 441/10 ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇవతల మల్టిపుల్ చేసేది ఇవతలకొస్తే డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ 105 ఇంటూ 105/100 దాన్ని రివర్స్ చేస్తాం. హోల్ స్క్వేర్ గాబట్టి ఇక్కడ గూడా వాల్యూ అనేది రివర్స్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ వాల్యూ. సో, ఈ 105ని ఏ విధంగా రాసుకుంటాం 105/100 గదా! సో, ఇది ఈక్వల్‌కి అవతలకొస్తే డివైడ్ అవుతుంది గాబట్టి మనం రివర్స్ అయింది. సో, అదే రాసిన ఈడ నేను. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకిది 21 స్క్వేరు అంతే గదా! ఇదేంటి 21 స్క్వేర్ అంటే 21 ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేయండి. 21 వన్ జా, 21 ఫైవ్ జా, 21 వన్ జా, 21 ఫైవ్ జా అండ్ 5 ఫైవ్ జా ఎంత మనకి 25. 5 ఫైవ్ జా 25. 25 ఫోర్ జా 100 క్యాన్సిల్ అవుతుంది. సో, ఇక్కడ 10 వచ్చేసరికి ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంది 40. సో, మనకి డెసిమల్స్‌లో వాల్యూ ఇచ్చాడు కాబట్టి 40.00. సో, సింప్లిఫికేషన్‌కి పెద్దగా కష్టపడొచ్చు. ఉన్న వాల్యూని కొంచెం ఎక్స్‌టెండ్ చేసి రాసుకుంటూ, ఎక్స్‌టెండ్ చేసిన వాల్యూస్‌ని ఇలా కన్వర్ట్ చేసుకోవడం. మొత్తం మళ్ళీ ఇప్పుడు 1.05 ఓవరాల్‌గా చేసి, మళ్ళీ అదే ఇవతలకి తీసుకొచ్చి కన్వర్ట్ చేసి, మళ్ళీ ఇలా ఎక్స్‌టెండ్ చేసేదానికంటే ఉన్న వాల్యూస్‌నే ఎక్స్‌టెండ్ చేస్తూ రాసుకుంటే మనకి సింపుల్ అయిపోద్దనమాట కన్వర్షన్. ఓకేనా? సో, ఈ విధంగా చేసుకుంటే 40.00 సో, ఆప్షన్ అనేది ఏ. అండ్ నెక్స్ట్. If 12276 by 1.55 equal to 7920, what is the value of 122.76 by 15.5? ఓకేనా? సో, యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. డెసిమల్స్ మాత్రమే మారాయి మనకి. అప్పుడు వాల్యూ గూడా డెసిమల్సే మారుతాయి. సో, ఏ డెసిమల్స్ ఏ విధంగా మారుద్దనేది చూసుకుందాం. సో, ఇక్కడ ఏ డెసిమల్స్ లేవు. డినామినేటర్‌లో 2 డెసిమల్స్ ఉన్నాయి. ఓకేనా? డినామినేటర్‌లో చూసుకుంటే 2 డెసిమల్స్. ఇక్కడ గూడా ఎన్నున్నాయి? ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ డెసిమల్స్ పాయింట్స్ తర్వాత 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఓకేనా? సో, 12276/155 ఇక్కడికొచ్చేసరికి 00 అయింది. ఓకేనా? దాని వాల్యూ ఎంత? 7920. ఇక్కడ చూసుకుంటే మనకి 12276/155 ఆ న్యూమరేటర్ యొక్క 2 జీరోలు ఎక్కడ? డినామినేటర్ యొక్క 0 ఎక్కడ? ఎందుకు రివర్స్ అవుతున్నాయి గాబట్టి. సో, మనకిక్కడ వాల్యూ చూసుకుంటే డినామినేటర్‌లో 55 వచ్చేటట్టు మాత్రమే చూసుకుందాం. ఎందుకు? సో, 155 వచ్చేటట్టు చూసుకుంటే మనకి సింపుల్ అయిపోద్దనమాట. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఒక 0 క్యాన్సిల్ అయిపోతుందంటే ఈ 0 పైకెళ్ళేసరికి ఒక పాయింట్ అనేది ఇక్కడికొచ్చేస్తది. అంతే గదా! 1227.6/155 ఇప్పుడు న్యూమరేటర్ అనేది డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో, వాల్యూస్ అనేది ఏమవ్వాలి 7920కొచ్చేసరికి 792.0 అవ్వాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ వాల్యూ ప్రకారం. కానీ ఇక్కడ మనకేముంది ఎక్స్‌ట్రా 2 జీరోస్ ఉన్నాయి. సో, ఆ 2 జీరోస్ కూడా ఇక్కడ డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కదా! ఎక్స్‌ట్రా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాల్యూ 792 ఇక్కడ వరకు చూసుకుంటే. సో, మనకిక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 జీరోస్ కూడా మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకుంటే మనకేమొస్తుంది 7.92 అర్థమైంది కదా అందరికి? సో, ఏం లేదు జీరోస్ అంటే డెసిమల్ వాల్యూస్ కన్వర్షన్ మాత్రమే చూసుకోండి. రిమైనింగ్ మనకి ఏమి వద్దు. ఓకేనా? సో, ఇక్కడ 00 ఉంది. ఇక్కడ 122 7.6 ఉంది. అంటే 00 మార్చుకోవాలి దీన్ని. ఈ 122 7.6 అంటే ఆ జీరోస్‌ని ఇక్కడ ఇంటూ చేస్తే మనకి వాల్యూ అనేది ముందుకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, అందుకోసం అని చెప్పి మనకి ఇక్కడ వచ్చే ఆన్సరు 7.92 సో, ఆప్షన్ అనేది బి. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. జస్ట్ డెసిమల్స్ మాత్రమే కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ డెసిమల్స్ మాత్రమే కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకేమైంది 11.121/0.11 సేమ్ ఉంది కదా! డినామినేటర్ ఇక్కడ. సో, 111.21/0.11 సో, డినామినేటర్ సేమ్ ఉంది. అంటే
డైరెక్ట్‌గా న్యూమరేటర్ అనేది ఎడిషన్ చేసేయొచ్చు. ఓకేనా? సో, ఎడిషన్ చేస్తే మనకేమవుతుంది? 111.21 అలాగే 1.121 సో, ఏమవుతుంది? 122.331 122.331 అలాగే డినామినేటర్‌కొచ్చేసరికి 11 ఉంది. ఓకేనా? 0.11 అంటే డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఇక్కడ 100 ఇక్కడ మల్టిపుల్ చేసుకొని 11తో క్యాన్సిల్ చేసామనుకోండి. 11 11 జా 121 ఇంకా మనకి 1331 ఉంది. ఓకేనా? 11 11 జా 121 నెక్స్ట్ 1331 ఉంది. అప్పుడు 1331 11 121 జా క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా? 11 121 అంటే 11 క్యూబ్ 11 క్యూబ్ 1331 అప్పుడు 11 స్క్వేర్ రాసుకుంటే ఇక్కడ అయిపోద్ది కదా! సో, 1121 అనేది ఆప్షన్‌లో మనకి ఎక్కడైనా ఉందా? డెసిమల్స్ ఎక్సెప్షన్ ఓకేనా? డెసిమల్స్‌తో కాకుండా వాల్యూస్ సేమ్ 1121 ఏడుంది? ఇక్కడ 1022 ఇక్కడ 4 వన్స్ ఇక్కడ 1202 ఆప్షన్ డి అనేది 1121 అనేది మనకి కనిపిస్తుంది. సో, మన యొక్క ఆప్షన్ ఏమవుద్ది? డైరెక్ట్‌గా డి అనేది పెట్టేయొచ్చు. ఓకేనా? సో, 11తో క్యాన్సిల్ చేయగా సింపులే ఇది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది అర్థమైంది కదా అందరికి? సో, డెసిమల్ వాల్యూస్ మాత్రమే చూసుకోండి. కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? సో, 54.327 ఇంటూ 357.2 ఇంటూ 0.0057 ఈస్ ద సేమ్ యాజ్ సో, అంటే అక్కడ మనకి క్వెషన్ ఏమిచ్చాడు? అదే వాల్యూస్ గూడా ఇక్కడ ఆప్షన్‌లో ఉన్నాయి. అండ్ అదే ఆప్షన్‌లో ఉంటూ డెసిమల్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఆ డెసిమల్స్ చేంజ్ అవ్వగా వాల్యూ సేమ్ రావాలని మనకిచ్చాడు. సో, వాల్యూ సేమ్ రావాలంటే డెసిమల్స్ చెక్ చేసుకుందాం. సో, ఇక్కడ 54.327 ఉంది. డెసిమల్స్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూలో డెసిమల్స్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 ఇక్కడ డెసిమల్ తర్వాత 1 ఇక్కడ డెసిమల్ తర్వాత 4 వాల్యూస్. అంటే టోటల్‌గా మల్టిపుల్ చేయగా డెసిమల్ తర్వాత మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ? 3 + 1 + 4 ఎంతొస్తుంది? 8 వస్తుందనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్‌లో డెసిమల్ తర్వాత 8 వాల్యూస్ మనకొస్తే అదే మన ఆన్సర్. ఓకేనా? సో, జస్ట్ డెసిమల్స్ మాత్రమే చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ డెసిమల్స్‌లో ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడ 7 డెసిమల్స్ ఉన్నాయి. కానీ మనకు రావాల్సింది 8 డెసిమల్స్. సో, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి 4 + 3 + 2 4 + 3 7 + 2 9 సో, మనకు రావాల్సింది 8 మాత్రమే. ఆప్షన్ బి కాదు. ఆప్షన్ సి చెక్ చేయండి. 4 + 3 7 + 1 8 సో, మనకి డెసిమల్ తర్వాత 8 వాల్యూస్ రావాలి. సో, ఎక్కడుంది ఆప్షన్ మనకి? ఆప్షన్ సి. సో, ఎటువంటి పెన్ యూజ్ చేయకుండా చేసే ఆప్షన్ ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, 11.98 ఇంటూ 11.98 ప్లస్ 11.98 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.02 ఇంటూ 0.02 సో, ఇది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అండ్ విల్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నాడు. పర్ఫెక్ట్ వాల్యూ మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అలా అవుతూ ఉండగా మనకి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇప్పుడు 11.98 ఇంటూ 11.98 సో, 11.98 హోల్ స్క్వేర్ అయిందా? అలాగే ప్లస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి 0.02 హోల్ స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ అనుకుంటే ఇది బి స్క్వేర్. సో, ఇక్కడ మనకేమొస్తుంది 2ab రావాలి. అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ విధంగా తీసుకోవచ్చు కదా మనం. సో, ఇది 11.98 ఇది 0.02 అంటే a అనేది 11.98 బి అనేది 0.02 సో, మనకి 2ab వాల్యూ అనేది ఇక్కడ మిస్ చేసాడు. అర్థమవుతుంది గదా! సో, 2ab అనేది మిస్ చేశారు కాబట్టి మనకి a అనేది ఇచ్చేసాడు ఇక్కడ 11.98 కదా! సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంటి? 2 ఇంటూ బి ఫైండ్ ఔట్ చేస్తే అదే మన ఎక్స్ వాల్యూ ఇక్కడికొచ్చేసరికి. అదే మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకునేసరికి ఓకేనా? సో, 2 బి వాల్యూ ఎంత? 0.02 సో, వాల్యూ ఏమవుతుంది? 0.04 అనేది మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. అర్థమైంది కదా! ఇది చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్, బి స్క్వేర్, 2ab. 2abలో మనకు ఏ అనేది ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ 11.98 అనేది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 2b అవుతుంది. 2 ఇంటూ బి. సో, మనం ఆ 2b ఫైండ్ ఔట్ చేసాం. ఏమైంది? 0.04 అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా! a ప్లస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఆ విధంగా ఫైండ్ ఔట్ చేస్తే మనకొచ్చే ఆన్సర్ 0.04. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి ద వాల్యూ ఆఫ్ 2.75 ఓకేనా? 2.75, 2.75, 2.75 3 టైమ్స్ మల్టిపుల్ చేశాడు కాబట్టి క్యూబ్. అలాగే 2.25 హోల్ క్యూబ్ న్యూమరేటర్ వచ్చేసరికి బై డినామినేటర్ ఏమిచ్చాడు? 2.75 హోల్ స్క్వేర్ ప్లస్ 2.75 ఇంటూ 2.25 ప్లస్ 2.25 హోల్ స్క్వేర్. ఇది జాగ్రత్తగా మనం చూస్తే చిన్నప్పుడు అందరికి కొన్ని ఫార్ములాస్ ఐడియా ఉంటాయి కదా! ఐడెంటిటీస్. సో, ఐడెంటిటీస్ ఏంటంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. సో, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఒక వాల్యూ ఓకేనా? సో, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో, ఇక్కడికొచ్చేసరికి ఇది ఏ స్క్వేర్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా! ఇది సింప్లిఫికేషన్‌ని మొత్తం సింప్లిఫై చేసేదానికంటే ఈ విధంగా షార్ట్‌లో మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా?
సో, మనం ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్‌ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్‌లో రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికొచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ఉండే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ మనకు మిగిలేదేంటి? ఏ మైనస్ బి అంటే ఇక్కడికొచ్చేసరికి ఈ వాల్యూని ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు క్యాన్సిల్ అవ్వగా మనకి రిమైనింగ్ మిగిలేదేంటి? ఏ మైనస్ బి అంటే 2.75. సో, ఇక్కడ నెక్స్ట్ సమ్ చూడండి. ద ఎక్స్‌ప్రెషన్ 24.23 ఇంటూ 1.423 ఇంటూ 34.21 అలాగే నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 521.3, 413.32, 2.53 ఈజ్ సేమ్ యాజ్. సో, మళ్ళీ సేమ్ యాజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ డెసిమల్ వాల్యూస్ అనేది చెక్ చేసుకుందాం. సో, డెసిమల్ వాల్యూస్ వచ్చేసి చెక్ చేసుకునేసరికి 24.23 తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఇక్కడికొచ్చేసరికి 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2 ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 7 డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ డినామినేటర్‌కి వచ్చేసరికి 1 అండ్ 2 అండ్ 2 ఈడకొచ్చేసరికి 5 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? సో, న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి డెసిమల్ వాల్యూస్‌లో డిఫరెన్స్ ఎంతుంది? 2 అనేది డెసిమల్ వాల్యూస్ డిఫరెన్స్. ఓకేనా? సో, మనకిక్కడ కొన్ని జీరోస్ అనేది క్యాన్సిల్ అవ్వగా డినామినేటర్, న్యూమరేటర్‌లో డెసిమల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. అంతే కదా! ఇప్పుడు ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ 100 ఉంది. అంటే డెసిమల్ వాల్యూ ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది. డినామినేటర్‌కొచ్చేసరికి ఎగ్జాంపుల్‌గా మనకిక్కడ డెసిమల్ వాల్యూ డిఫరెన్స్ ఎంతుంది? 1 కదా ఉంది. సో, ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఇక్కడ జీరోస్. సో, అప్పుడు డెసిమల్ వాల్యూస్ ఏమవుతుంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ ఆ విధంగా మనకి న్యూమరేటర్, డినామినేటర్ ఇచ్చేసరికి కన్వర్షన్ అనేది డెసిమల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుందాం. అలాగే ఇక్కడికొచ్చేసరికి న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి డెసిమల్ డిఫరెన్స్ అనేది 2 ఎక్కడైతే ఉందో అదే డైరెక్ట్‌గా మనం ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ న్యూమరేటర్‌లో ఎటువంటి డెసిమల్స్ లేవు. ఇక్కడ డినామినేటర్‌లో ఎటువంటి డెసిమల్స్ లేవు. ఓకేనా? సో, కాబట్టి ఆప్షన్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి డెసిమల్ 1 ఇక్కడ 2 అండ్ ఇక్కడ న్యూమరేటర్‌లో 2 ఉన్నాయి. ఈడకొచ్చేసరికి 1, 2, 3 డినామినేటర్‌లో ఎక్కువగా ఉన్నాయి. సో, ఆప్షన్ బి కూడా కాదు. సో, సి చెక్ చేద్దాం. ఇక్కడ 3 అండ్ 2 5 అండ్ 1 న్యూమరేటర్‌లో 6 అలాగే డినామినేటర్‌లో 1, 2, 3, 4 డినామినేటర్‌లో 4 అప్పుడు డిఫరెన్స్ మనకేమవుతుంది? యాజ్ ఇట్ ఈస్‌గా 2 అనేది కనిపిస్తుంది. సో, మనకి డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు మనం? ఆప్షన్ సి అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. 29.38 ఇంటూ 37.05 ప్లస్ 7.45 ఈక్వల్ టు 100.5 అనేది ఉంది. ఓకేనా? సో, ఈ వాల్యూ వచ్చేసరికి మనకి ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి మనం కూడా అప్రాక్సిమేట్‌గానే చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు 29.38 ఇంటూ 37.05 బై ఎక్స్ ఈక్వల్ టు 100.5. సో, ఇవతల ప్లస్ చేసే 7.45 మనం మైనస్‌గా తీసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు 100.5 మైనస్ 7.55 ఏమవుతుంది? 93.05 అనేది అవుతుంది. ఓకేనా? 93.05 అనేది మనకొచ్చే ఇవతల వాల్యూ అవుతుంది. సో, అప్రాక్సిమేట్‌గా దీని వాల్యూ 93 అనుకోండి. సో, ఇక్కడికొచ్చేసరికి 29.38 ఉంది కదా! అప్రాక్సిమేట్ వాల్యూ 30 దీని అప్రాక్సిమేట్ వాల్యూ 37/x అవుతుంది. ఓకేనా? సో, x వాల్యూ ఇటువైపు ఈ వాల్యూ ఇటు మార్చుకుంటే మనకేమవుతుంది? 30 ఇంటూ 37/93 ఈక్వల్ టు x వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 30 30 వన్సే వస్తుంది. ఓకేనా? 30తో క్యాన్సిల్ చేస్తే ఓకేనా? 30తో క్యాన్సిల్ చేస్తే అప్రాక్సిమేట్‌లీ 30 వన్స్ అనేది వస్తుంది. 93 ఓకేనా? అప్రాక్సిమేట్‌లీ 93 అనేది 30 వన్స్ వస్తుంది. సో, ఇక్కడ మళ్ళా మనం చెక్ చేసుకోగా 31తో 31 వన్ జా 31 అంటే 31 టూ జా ఎక్కువైపోతుంది కాబట్టి 31 టెన్స్ సారీ ఇక్కడ 0 ఉంటది. సో, నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకునేసరికి 31 వన్స్ లేదా 1 పాయింట్స్ ఓకేనా? 1.12, 11 సంథింగ్ వస్తుందనమాట. అంటే 11.1 సంథింగ్ మనకి వాల్యూ వస్తుంది ఇక్కడ 93తో ఇక్కడ క్యాన్సిల్ చేయగా ఓకేనా? ఇక్కడ క్యాన్సిల్ చేయగా సారీ ఇది 3.1 33.1 93 క్యాన్సిల్ అవుతుంది. ఇది 31 అనుకుంటే సారీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 1.12 అదే మనం కన్వర్ట్ చేసుకున్నాం 11.12 కింద. అంటే 11 పాయింట్ సంథింగ్‌లో ఉంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ఎంతొస్తుంది? 12 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ అనేది 12 ఓకేనా? అప్రాక్సిమేట్ వాల్యూ 12 అనేది వస్తుంది. 11 పాయింట్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ వస్తది. సో, 11 పాయింట్స్‌లో ఉందంటే అది అప్రాక్సిమేట్‌లీ దేనికి దగ్గరలో ఉంది? 11 పాయింట్స్‌లో ఉంటే 12కి అప్రాక్సిమేట్‌లో ఉంది కాబట్టి మనం ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్‌గా 12 ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకుంటే ద వాల్యూ ఆఫ్ 0.01 స్క్వేర్. సో, న్యూమరేటర్‌లో 0.01 స్క్వేర్ ప్లస్ 0.22 స్క్వేర్ ప్లస్ 0.333
స్క్వేర్. డినామినేటర్ తీసుకుంటే 0.001 హోల్ స్క్వేర్ అని ఉంది. 0.001 హోల్ స్క్వేర్. ఇక్కడ 0.01 ఉంది. అంటే ఈ వాల్యూ అనేది 0.01 అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? బై 10 తీసుకోవాలి కదా! బై 10 ఇంటూ 10 హోల్ స్క్వేర్ అనేది తీసుకోవాలి. ఈ వాల్యూ మనకి 0.01 అవ్వాలంటే ఇంటూ 10 హోల్ స్క్వేర్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 0.01 ఇంటూ 1/10 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంటూ 1/10 మనం మార్చుకుంటే ఇది 0.01 హోల్ స్క్వేర్. అంటే కామన్ తీయాల్సిందేంటి? 1/10 హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే డినామినేటర్. ఓన్లీ డినామినేటర్ ఇది. 1/10 హోల్ స్క్వేర్ అనేది కామన్ తీయగా 0.01 అయింది. అలాగే నెక్స్ట్ వాల్యూ కూడా 0 ఒకటి ఉంది. 0.02 ఇక్కడ 3 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్. దాన్ని కూడా కన్వర్ట్ చేసుకుంటే 0.22 హోల్ స్క్వేర్ ఆల్రెడీ కామన్ తీసేసాం మనం. 1/10 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 1/10 హోల్ స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి 0.333 హోల్ స్క్వేర్. ఓకేనా? సో, ఇక్కడ కామన్ తీసేసాం ఆల్రెడీ. అంటే న్యూమరేటర్, డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ 1/10 హోల్ స్క్వేర్ అనేది మల్టిపుల్ చేస్తుంది డినామినేటర్‌లో. సో, ఈ 2 క్యాన్సిల్ అవ్వగా ఇక్కడ ఏమవుతుంది? 1/10 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రిమైనింగ్ 1/1/100 మిగులుతుందనమాట. ఓకేనా? 1/1/100 మిగిలిగా ఆ వాల్యూ మనకి ఏమొస్తుంది? డినామినేటర్‌ది పైకెళ్ళేసరికి 100. సో, మన యొక్క ఆన్సర్ ఏమొస్తుంది? 100. అందరికి అర్థమైంది కదా! న్యూమరేటర్ అనేది 0.01 ఏ విధంగా అయితే ఉందో డినామినేటర్ కూడా మనం అదే విధంగా మార్చుకోవాలనుకుంటే డినామినేటర్‌కొచ్చేసరికి 1/10 హోల్ స్క్వేర్ అనేది కామన్‌గా తీసుకున్నాం ప్రతి దాంట్లోంచి కామన్‌గా తీసుకునేటప్పుడు ఇక్కడ 0.01, ఇక్కడ 0.22, ఇక్కడ 0.333 అంటే న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్‌గా క్యాన్సిల్ అయిపోయిగా రిమైనింగ్ మనకి 1/10 స్క్వేర్ డినామినేటర్‌లో ఉండేది 100 అవుతుంది. సో, 100 ఈస్ ద ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 100 ఏడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. The value of 3.87 bar minus 2.59 bar. సో, ఎలాంటి సమ్స్ వచ్చేసరికి మనం నార్మల్‌గా ఫ్రాక్షన్‌గా కన్వర్ట్ చేసేదానికంటే డైరెక్ట్‌గా చేస్తేనే తొందరగా అయిపోతుంది. అంటే 3.87 బార్ మీనింగ్ ఏంటి? రిక్కరింగ్ 3.87, 87, 87 అదే కదా వస్తది. అలాగే ఇక్కడికొచ్చేసరికి 2.59, 59 వస్తది. సో, ఇప్పుడు మైనస్ చేయండి. సో, 7లో 9 పోతే 8 అలాగే ఇక్కడ 7లో 5 పోతే 2 అంటే 28, 28, 28 3లో 1.282828 వస్తుంది. అంటే 1.28 బార్. సో, ఆప్షన్‌లో చూడండి 1.28 బార్ ఉంది. సో, ఆప్షన్‌లో బార్‌లు ఇవ్వడం మర్చిపోయిండు కాబట్టి సో, మనకు ఆప్షన్ డి ఏడుంది? 1.28 బార్. ఓకేనా? ఆప్షన్ డి 1.28 బార్. సో, ఇలాంటి వాల్యూస్ నార్మల్‌గా మనం ఏం చేస్తాం? 387 మైనస్ 3/99 ఇదంతా చేసి మళ్ళీ దాన్ని మైనస్ చేసేదానికంటే ఇలా డైరెక్ట్‌గా చేసుకుంటే తొందరగా అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో, వాల్యూస్ ఇచ్చాడు కొన్ని. సో, అవి డిసెండింగ్ ఆర్డర్‌లో ఏ ఫ్రాక్షన్ ఉంది? సో, అన్నీ ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో ఉండొచ్చు, అసెండింగ్‌లో ఉండొచ్చు. ఇది అసెండింగ్‌లో ఉండొచ్చు, డిసెండింగ్‌లో ఉండొచ్చు, లేదా 2 కాకుండా ఉండొచ్చు. సో, అలా ఏ విధంగా ఉన్నాయి? ఏ ఆప్షన్ అనేది మనకి డిసెండింగ్‌లో ఉన్నది అని అడిగాడు. సో, డిసెండింగ్ వాల్యూ అంటే ఏంటి? బిగ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ అనేది కన్వర్షన్. సో, వచ్చే వాల్యూస్. సో, దీన్ని నార్మల్‌గా ఎలా చేస్తారు? 3/5ని 5తో 3 డివైడ్ చేసి 0.6 అని. అలాగే 7/9ని కన్వర్ట్ చేసి 9 7 జా 63 అంటే 0.7 సంథింగ్ అని వాల్యూ. అలాగే 6/7 7 8 జా అంటే 0.8 సంథింగ్ వాల్యూ అనేది ఈ విధంగా నార్మల్‌గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూస్ వస్తాయని మనం చేసుకుంటాం. సో, ఇది చిన్న వాల్యూ కాబట్టి ఇవి మనం డైరెక్ట్‌గా చేస్తాం. సో, డిసెండింగ్ అట్లా. సో, అలా కాకుండా మనకి కొన్ని వాల్యూస్ పెద్ద వాల్యూస్ ఇస్తే దాన్ని ఈ విధంగా మార్చడం కష్టమైతది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకో మెథడ్ చూసుకుందాం. ఆ మెథడ్ ఏంటి? ఫస్ట్ 3/5కి అలాగే 7/9కి రేషియోస్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది పెద్దదా చెక్ చేసుకోవాలనుకుంటే క్రాస్ మల్టిపుల్ చేయండి జస్ట్. 3 ఇంటూ 9 ఎంత? న్యూమరేటర్ వాల్యూకి కన్వర్ట్ అవుద్ది. 3 ఇంటూ 9 27 అంటే ఈ వాల్యూ 27 అనేది ఇటు 9 వెళ్ళిపోతాయి. 5 ఇంటూ 7 35 ఓకేనా? 5 ఇంటూ 7 35 ఈ రెండిట్లో బిగ్గర్ వాల్యూ ఏది? 7/9 అలాగే స్మాలర్ వాల్యూ 3/5 ఓకేనా? బిగ్గర్ వాల్యూ 7/9 స్మాలర్ వాల్యూ 3/5 ఎందుకు? 27 స్మాల్ కాబట్టి ఈ వాల్యూ స్మాల్. ఈ వాల్యూ బిగ్. ఓకేనా? ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది కదా! ఈ 2 వాల్యూస్‌కి ఇంకా మనకు రిమైనింగ్ ఏముంది? 6/7 ఉంది ఆప్షన్‌లో. ప్రతి దగ్గర కూడా 6/7 అనేది ఉంది. సో, ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాల్సిందేంటి? 7/9 కంటే 6/7 బిగ్గా, స్మాలా అనేది. సో, 7/9 అండ్ 6/7 అనేది మనం కన్వర్ట్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 7 7 జా 49
సో 9 6 జా 54. ఇప్పుడొచ్చేసరికి మన బిగ్గర్ వాల్యూ ఏమొస్తుంది? 6/7 అనేది మనకి బిగ్గర్ వాల్యూ. అంటే 7/9 కంటే బిగ్ వాల్యూ 6/7. సో డిసెండింగ్ కాబట్టి బిగ్, దానికంటే స్మాల్, దానికంటే స్మాల్. సో ఈ విధంగా మనకి ఉందా లేదా చెక్ జేసుకోండి డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? సో ఈ ఆప్షన్ అనేది ఎక్కడుంది మనకి? 6/7, 7/9, 3/5 వచ్చేసరికి నెక్స్ట్ 1.125 ఇంటూ 10 పవర్ ఆఫ్ k వాల్యూ వచ్చేసరికి 0.001125 రావాలి. సో ఫైండ్ ఔట్ ద వాల్యూ ఆఫ్ k. మనకి వాల్యూ ఆఫ్ k అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఇంతకు ముందు చేసాం డెసిమల్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో, అదే విధంగా డెసిమల్ వాల్యూస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ 1.125 అనేది ఉంది కదా! సో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ? 3 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్‌లో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 డెసిమల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 డెసిమల్స్, ఇక్కడ 6 డెసిమల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని డెసిమల్స్ రావాలి? 3 డెసిమల్స్ రావాలి. ఓకేనా? 3 డెసిమల్స్ రావాలంటే మనకు వాల్యూ ఏమవ్వాలి? డినామినేటర్‌లో రావాలన్నమాట. ఓకేనా? అంటే k వాల్యూ 10 పవర్ ఆఫ్ -3 తీసుకుంటే 1/1000. అంటే ఈ వాల్యూస్ పైకొచ్చేసరికి 0.0001 అవుతుంది. అంటే డెసిమల్స్ తర్వాత 3 వాల్యూస్ వస్తున్నాయి. అంటే k వాల్యూ మనం ఏం తీసుకోవాలి? -3 తీసుకోవాలి. 10 పవర్ -3 ఇక్కడ మనకి ఇండిసెస్ సెర్చ్‌లో వస్తాయి. a పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? 1/a పవర్ ఆఫ్ m. ఇలాంటి వాల్యూస్ అన్ని ఇండిసెస్ సెర్చ్ చిన్న వేళల్లో చూసారు కదా! చిన్నప్పుడు మనం చదువుకుంటాం ఆ విధంగా. ఓకేనా? సో ఇక్కడికొచ్చేసరికి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో 1.5a ఈక్వల్ టు 0.04b. ఓకేనా? సో ఇప్పుడు మనకి b మైనస్ a బై b ప్లస్ a వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో a బై b ఇక్కడ తీసుకుంటే 0.04/1.5 అనేది మనకొస్తుంది. a వాల్యూ 0.04, b వాల్యూ 1.5. ఓకేనా? సో b మైనస్ a అన్నాడు. సో దీన్ని ఈ విధంగా ఉంచేదానికంటే నార్మల్‌గా కన్వర్ట్ చేసుకుంటే ఏమవుద్ది? 4/100 ఇక్కడికొచ్చేసరికి 15/10. ఈ 0 క్యాన్సిల్ అవ్వగా 4/150 అవుతుంది. a బై b వాల్యూ ఏమవుతుంది? 4/150. మనకి b మైనస్ a అన్నాడు. అంటే 150 మైనస్ 4 ఏమవుతుంది? 146 బై b ప్లస్ a ఏమవుతుంది? 154. ఎందుకంటే b మైనస్ a చేసాం. అలాగే b ప్లస్ a చేసాం. ఇచ్చే క్వెషన్ బట్టి. సో ఇది క్యాన్సిల్ చేయగా ఏమవుతుంది? 73. అదే ఇది క్యాన్సిల్ చేయగా 77. ఓకేనా? సో 73/77 ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ 0.333 అంటే 3 బార్. అలాగే ఇంటూ ద వాల్యూ ఆఫ్ 0.444 అంటే 0.4 బార్. సో రెండింటికి మల్టిపుల్‌కొచ్చేసరికి 0.12 బార్ అనేది చేసేస్తుంటారు చాలామంది. అదొచ్చేసరికి తప్పు. ఓకేనా? ఎందుకంటే ప్రతి దగ్గర 333 ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 44 ఇంక్రీజ్ అవుతుంది. మనం వాల్యూ మల్టిపుల్ చేసినా గాని అలాగే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో అది ఇప్పుడు 0.3 బార్‌ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3/9 ఇంటూ 4/9 మార్చుకోవచ్చు కదా! సో ఇప్పుడొచ్చేసరికి 12/81. 12/81 అంటే దాని వాల్యూ 0.12 బారా? కాదు. అలాగే 1.3 బారా? అది కూడా రాదు. 0.7 బార్ రాదు. సో దీన్ని మనం సింప్లిఫై చేయగా ఏమొస్తుంది అంటే 0.148 అలాగే 148 బార్ అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్‌గా చూసి చెప్పేయొచ్చు. ఇప్పుడు 12/100 ఉంటే ఏమవుతుంది? 0.12 అవుతుంది. 100 కంటే తక్కువ ఉందంటే 100 కంటే ఎక్కువ వాల్యూతో మల్టిపుల్ చేస్తుంది. ఓకేనా? సో 100 ఉందంటే ఇక్కడ ఇంటూ 12తో మల్టిపుల్ ఇది 1200 అనుకుంటే 100 12 ఇప్పుడు ఇక్కడ 81 ఉంది. అంటే 100 కంటే ఎక్కువ వాల్యూతో మల్టిపుల్ చేస్తుంది. అంతే కదా! 100 కంటే ఎక్కువ వాల్యూతో మల్టిపుల్ చేస్తుందంటే పాయింట్‌లో 12 కంటే ఎక్కువ వాల్యూ ఎక్కడుంది? సో 148 అంటే 81 148ల 1200 అనేది ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా సో 12/81 అనేది ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏసుకొని డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ మనం చేసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో డెసిమల్